అప్డేట్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కింద చేపట్టిన 25,000 టీచర్లు బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. మొత్తం ఎంపిక ప్రక్రియ తారుమారు, మోసంతో కూడినదని, చట్ట విరుద్ధంగా ఉందని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నియామకాలు మోసపూరితమైనవని కోర్టు పేర్కొంది. మూడు నెలల్లో కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోరింది. కొత్త నియామక ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారు 2016లోని నియామకం అయినప్పటి నుంచి పొందిన జీతాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కొత్త ఎంపిక ప్రక్రియలో ఉత్తీర్ణులు కాకపోతే జీతం తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం పోస్టింగ్లో ఉన్న దివ్యాంగులకు కోర్టు సడలింపు ఇచ్చింది. వారిని ఉద్యోగంలో కొనసాగించాలని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో 2016లో నియమితులైన సుమారు 24,000 మంది టీచర్లు, నాన్ టీచర్ల నియామకాలను కోల్కతా హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన వారి అపాయింట్మెంట్లను రద్దు చేసింది. ఆ టీచర్లంతా వారు పొందిన జీతాలను 12% వడ్డీతో వెనక్కి ఇచ్చారని ఆదేశించింది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. క్యాన్సర్తో బాధపడుతున్న సోమాదాస్ అనే వ్యక్తికి మాత్రం మినహాయింపు ఇచ్చి ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతిచ్చింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషనర్ కింద చేపట్టిన 25,000 టీచర్లు బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. మొత్తం ఎంపిక ప్రక్రియ తారుమారు, మోసంతో కూడినదని, చట్టవిరుద్ధంగా ఉందని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నియామకాలు మోసపూరితమైనవని కోర్టు పేర్కొంది. 3 నెలల్లో కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోరింది. కొత్త నియామక ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారు 2016లోని నియామకం అయినప్పటి నుంచి పొందిన జీతాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కొత్త ఎంపిక ప్రక్రియలో ఉత్తీర్ణులు కాకపోతే జీతం తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం పోస్టింగ్లో ఉన్న దివ్యాంగులకు కోర్టు సడలింపు ఇచ్చింది. వారిని ఉద్యోగంలో కొనసాగించాలని పేర్కొంది.